దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం ధ్యానందాము. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 23వ వచనం. సత్యము నమ్మివేయక దాని కొనియించుకొనము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనియించుకొనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచున్నారు. జ్ఞానిని సొలొమోను ద్వారా మాటలు పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించుంచారు. సత్యము నమ్మకూడదు, సత్యాన్ని కొనుక్కోవాలి. అవును ప్రియులారా, సత్యవంతుడిని యోసేపును తన అన్నలు అమ్మివేశారు. ఆదికాండం 42వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ధాన్యం ఐగుప్తులోనున్నది, కరువు కానానులో ఉన్నది. కారణం ఏమిటి? అన్నలు సత్యవంతుడైన యోసేపు నమ్మివేశారు గనక వారు కష్టాలు పడవలసి వచ్చింది. కరువులోనికి వారు వెళ్ళవలసి వచ్చింది. శ్రమలు వారిని వెంటాడాయి. కారణం ఏమిటంటే వారి మధ్య సత్యవంతుడు లేడు. ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? ఐగుప్తు దేశంలో ఉన్నాడు. గనుక ఐగుప్తు దేశానికి ధాన్యము కొనటానికి ఇశ్రాయేలు కుమారులు రావలసి వచ్చింది. యోసేపు అక్కడ ఉన్నాడు. ఆయనున్న చోట సమృద్ధి, ఆయనున్న చోట కరువుకు ఏమాత్రము చోటు లేదు. కారణం అతను సత్యవంతుడైన దేవుని ఆరాధిస్తున్నాడు గనక దేవుడు ఆయన ఆశీర్వదించాడు, దీవించాడు. ఉదయకాల సమయంలో సత్యాన్ని నమ్మివేస్తున్నావా? కొనాలని విశ్వాసముతో ప్రార్థించు, సత్యము కొరకు నిలబడు. దేవుడు మన పక్షాన గొప్ప కార్యము జరిగిస్తాను. ప్రియులారా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమన్నారాయన నా యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఆయన సన్నిధిని అనుసరించి సత్యం వైపు నడిచినప్పుడు జయమును పొందుకుంటాం. ఎటువంటి పరిస్థితులైనా మార్చగల దేవుడైన, ఎటువంటి కష్టమైన, ఎటువంటి శ్రమైన ఆయన విడిపించే దేవుడై ఉన్నారు. కృంగిపోవద్దు, జడియవద్దు, బెదరవద్దు. దేవుని వైపు చూడు, సత్యవంతుడైన దేవుని వైపు చూడు. ఈ ఉదయకాలము దేవుడు గొప్ప కార్యము చేయబోతూ ఉన్నారు. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. ఉదయకాల సమయంలో సత్యము నమ్మివేయొద్దు, దాన్ని కొనుక్కోమని మీరు చెప్పారు. అవును ప్రభా, నాటి దినాలలో ఇశ్రాయేలు కుమారులు తన తమ్ముడైన యోసేపు నమ్మివేశారు. నాయన, దానివల్ల వారు ఎంతో నష్టపోయారు. ప్రభువా, మా జీవితాలు ఆ విధముగా ఉండకుండా నీ కొరకు నమ్మకంగా యథార్థంగా బ్రతుకు జీవితం మా అందరికీ అనుగ్రహించమని, ఎవరే కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికి సహాయం పంపించమని సత్యవంతుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.